గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు తెలంగాణ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మొబైల్లో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం గూగుల్లో మీ సేవ ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇవన్నీ సర్వీసెస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు, ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ ఉంది కదా, సో మనం ఆల్రెడీ లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక లాగిన్లో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. చూడండి, మనం లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ లాగిన్ ఐడి క్లిక్ చేయండి. సో ఇంకా మనకు లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మనం మీ సేవలో మనం ఇక్కడ అన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. మనం క్యాస్ట్, ఇన్కమ్, డెత్, బర్త్ ఇవన్నీ చేసుకోవచ్చు మన ఓన్గానే. ఇక్కడ మనం ఆల్ సర్వీసెస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక సర్చ్లో మనం ఫ్యామిలీ అనుకుంటాం కదా. ఇక్కడ చూడండి, ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇది వేరే. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎందుకంటే చనిపోయాక ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో దానికోసం ఈ డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది మనకు కొత్తగా పెట్టిన తెలంగాణ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. దీని క్లిక్ చేయండి. కంటిన్యూ. వెబ్సైట్ కొంచెం స్లో ఉంది. ఇక మనం మన రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. చూడండి, నేను ఎంటర్ చేస్తాను. గెట్ డీటెయిల్స్. చూడండి, ఇట్లా ఎంటర్ చేయగానే మన అప్లికేషన్ నెంబర్ ఇది వస్తుంది. నెక్స్ట్ మన అడ్రస్, మొబైల్ నెంబర్, షాప్ నెంబర్, మన రేషన్ షాప్ నెంబర్, ఎక్కడ డిస్ట్రిక్ట్, మండలి, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీవా కావా అని చెప్పి నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, మనకు ఆ రేషన్ కార్డులో ఎవరెవరి డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడ వస్తుంది. వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ వాళ్ళు ఇద్దరు యాక్టివ్ ఉన్నారంటే యాక్టివ్ అని చూపిస్తుంది. వాళ్ళ ఏజ్, వాళ్ళ మెంబర్ నేమ్ యాజ్ పర్ ఆధారు, ఇది వాళ్ళ ఆధార్ నెంబరు కనబడుతుంది. ఇక్కడ మీరు ఫిల్అప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తాను. చూడండి, ఇట్లా మనం అన్ని డీటెయిల్స్, మన అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసాక అక్కడ షో పేమెంట్ ఉంది కదా, పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇంకా చూడండి, మనం మొత్తం అప్లై చేసిన మన డీటెయిల్స్ అన్నీ వస్తుంది. ఇక మన పేమెంట్ 40 రూపీస్ చూపిస్తుంది. కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక మనకి ఇక్కడ ఆప్షన్ ఇస్తాడు వాడు. ఫోన్పే కూడా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా చేసుకోవచ్చు. నేను ఫోన్పే చేస్తాను. జస్ట్ ప్రొసీడ్. పేమెంట్ చేశాను. పేమెంట్ చేశాక అది తిరుగుతుంది. చూడండి, ఇక్కడ పేమెంట్ అయిపోయింది. చూడండి, ఇది మనది అప్లికేషన్ నెంబర్. ఇది ఎంటర్ చేసుకోండి, రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ప్రింట్ కూడా వస్తుంది. చూడండి, ఇలా మనం మన అప్లికేషన్ ప్రింట్ చేసుకోవాలి. తీసుకున్నాక చూడండి, ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబరు అవన్నీ ఇచ్చారు కదండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి, మళ్ళీ మనం మన పోర్టల్ వచ్చాం కదా, ఇక్కడ కింద మనకు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, మనం క్లిక్ చేయండి. నేను చేస్తాను. TFR 0226 పెట్టాక సర్చ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మనకు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఇంకా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు ఇంకా అది అప్డేట్ కాలేదండి. ఇలా మనం మన అప్లికేషన్ నెంబర్, తెలంగాణ రిజిస్టర్ ఫ్యామిలీ నేము, ట్రాన్సాక్షన్ డేటు, అమౌంట్, అప్రూవల్ ఆర్ రిజెక్టెడ్ డేట్ ఇవన్నీ వస్తుందండి. ఇంకా అప్డేట్ కాలేదు.
కాబట్టి ఇలా మనం తెలంగాణ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆన్లైన్లో ఇలా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మొబైల్ ఇలా చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.